తాళ్లపాక అన్నమయ్య నడిచిన రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని రైల్వే కోడూరు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రాజంపేటను జిల్లా చేయాలంటూ రైల్వే కోడూరు పట్టణంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. రాయచోటి జిల్లా వద్దు, రాజంపేట ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంకు అన్ని వసతులు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున ఆటో యూనియన్ లీడర్ల డ్రైవర్ల సమక్షంలో పెద్ద ఎత్తున బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వచ్చి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం వేయడం జరిగింది. మాకు అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా రాయచోటి వద్దు, మాకు రాజంపేటే ముద్దు, రాజంపేటే ఉంటే అన్ని విధాల ఇటు బద్వేలుకు కానీ అటు రాయచోటికి కానీ ఇటు కోడూరుకు కానీ మధ్యగా కేంద్రంగా రాజంపేటే ఉంటే అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి. కాబట్టి కేంద్రంగా రాజంపేటని కొనసాగించాలని మేము గవర్నమెంట్ ఉన్న ప్రతి నాయకులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. రాయచోటిలో ఇటువంటి డెవలప్మెంట్ ఎంతవరకు లేదు, ఏమీ లేదు. అక్కడ వచ్చేసి నీటి సౌకర్యము లేదు, అక్కడ కాలేజీ సౌకర్యము లేదు, అక్కడ వచ్చే ఖనిజాభివృద్ధి సంస్థ డెవలప్మెంట్ లేదు. అక్కడ ముఖ్యంగా అయితే మాకు అన్నమయ్య జిల్లాలో మన రాజంపేటలో కేంద్రంగా అన్నమయ్య నడిచిన ఆ తాళపాకం కేంద్రంగా ఉంది. కాబట్టి మాకు రాజంపేట కేంద్రంగా ఉంది. ఆటో యూనియన్ డ్రైవర్లు వాళ్ళు ఈరోజు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నిరసన తెలియజేయడానికి వచ్చినాం. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ముందు కూడా మీ ప్రజలంతా ఇక్కడ ఉన్న లక్షలాది మంది ఓటర్స్ని చూడొద్దు, ప్రజలను చూడండి. రాజంపేట ప్రజలకు అన్యాయం చేయొద్దు, వాళ్ళ యొక్క పాపాన్ని మూటగట్టుకోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని న్యాయంగా పరీక్షించి కేంద్రంగా రాజంపేటనే చేయాలి. రాయచోటి అయితే మాకు వద్దు, దయచేసి రాయచోటి వద్దు, రాజంపేట కేంద్రాలు. మీకు వీలు పడని సమక్షంలో మమ్మల్ని బాలాజీ జిల్లాలో, తిరుపతి జిల్లాలో అయినా కలపండి, కానీ మాకైతే రాయచోటి అయితే వద్దు, రాజంపేట కేంద్రంగా ఉండాలి. రాజంపేట కేంద్రంగా ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి నియోజకవర్గము డెవలప్ అవుతుంది.